హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు ది స్టోరీ టైమ్ విత్ కేక్. ఛానల్ కి సంబంధించిన ఒక స్మాల్ అప్డేట్ ఇవ్వాలి. మీరు డైరెక్ట్ స్టోరీ టైమ్ లోకి వెళ్ళిపోవాలనుకుంటే కనుక కింద కనిపిస్తున్న టైమ్ లైన్ లోకి వెళ్ళిపోండి. మీరు డైరెక్ట్ స్టోరీ టైమ్ లోకి వెళ్ళిపోతారు. అండ్ అప్డేట్ వచ్చేసి నా సెకండ్ ఛానల్ లో నేను 2 హారర్ స్టోరీ టైమ్స్ అప్లోడ్ చేశాను. ఒకదానికి 1K వ్యూస్ వస్తే ఇంకో దానికి 2.7K వ్యూస్ వచ్చినాయి. నాకు అర్థమైంది ఎక్కువ మంది హారర్ స్టోరీ టైమ్స్ వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని. కాబట్టి నేను కూడా ఒక డిసిషన్ తీసుకున్నాను. అదేంటంటే ఒక హారర్ స్టోరీ టైం వస్తే ఇంకోటి నార్మల్ ఫన్ ఎమోషనల్ స్టోరీ టైం కూడా చేస్తాను. అండ్ ఇంకో విషయం, ఈ ఛానల్ మీరు సపోర్ట్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఏదో ఒక కామెంట్ అనేది కింద కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి కామెంట్ నా నెక్స్ట్ వీడియోకి చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని ఏదో ఒక కామెంట్ చేయండి. ఇంకా మన స్టోరీ టైం ని స్టార్ట్ చేద్దాం. నా లైఫ్ లో ఒక 2 ఇన్సిడెంట్స్ జరిగినాయి. అది ఎలాంటి ఇన్సిడెంట్ అంటే, నేను రాత్రిపూట్లో ఎప్పుడైతే నేను హారర్ వీడియోస్ చూస్తానో అప్పుడు నాకు హారర్ ఇన్సిడెంట్ జరిగింది. అలాంటి 2 ఇన్సిడెంట్స్ ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే, నేను 11th క్లాస్ లో చదువుకునేటప్పుడు హాస్టల్లో ఉండేవాడిని. అండ్ హాస్టల్లోకి ఫోన్స్ అనేవి అలౌ చేయరనమాట. కానీ మా ఫ్రెండ్ ఒక టచ్ ఫోన్ అనేది తీసుకొచ్చాడు, ఎవరికి తెలియకుండా. అండ్ ఫోన్ తీసుకొచ్చాడని మేమందరం ఒక గ్రూప్ కింద కూర్చొని ఒక 11 o'clock కి మేమందరం యూట్యూబ్ అనేది స్క్రోల్ చేస్తున్నాం. అండ్ అలా స్క్రోల్ చేసేటప్పుడు మాకు ఒక గోస్ట్ వీడియో కనిపించింది అక్కడ. అండ్ మేము దాన్ని క్లిక్ చేసాం. క్లిక్ చేసిన తర్వాత ఆ వీడియోలో ఏముందంటే మీరు కూడా చూడండి. कान कमल कुचित केसा हाथ पर धौजा विराजे कंधे मुझे जनू साजे भागे केड़ी ला भाई चुप रहो. ఆ హారర్ వీడియో చూసిన తర్వాత దిమ్మ తిరిగిపోయింది. ఎలాగంటే మా ఫ్రెండ్స్ అందరూ ఒక పానిక్ లోకి వెళ్ళిపోయారు అనమాట. అండ్ మా ఫ్రెండ్స్ అందరూ డిసైడ్ అయ్యారు ఎవరి బెడ్ల దగ్గరికి వెళ్ళాలి పడుకుందామని, ఇంకా ఫోన్ కట్టేసి. అండ్ మేము ఒక 20 minutes లో అన్ని సెట్ చేసుకుని వెళ్ళి మా బెడ్ మీద పడుకున్నాం. అలా కొంతసేపు పడుకున్న తర్వాత కొన్ని అవర్స్ కి నాకు కొన్ని డ్రాప్స్ అనేవి వినిపిస్తున్నాయి. అండ్ దాంతో నాకు మెలకు వచ్చింది. అండ్ మెలకు వచ్చి మా వాష్రూమ్ వైపు చూశాను. వాష్రూమ్ వైపు చూస్తుంటే అక్కడ డ్రాప్స్ అనేవి లీక్ అవుతూ ఉన్నాయి. సరే ఏదో ఇబ్బందిగా ఉందని నేను మా వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి డ్రాప్ సౌండ్స్ ని ఆఫ్ చేసి పక్కనే ఉన్న బాత్రూమ్ లోకి నేను వెళ్ళాను వాష్రూమ్ కని. అలా వెళ్ళిన ఒక 2-3 seconds కి డోర్ అనేది ఎవరో నాక్ చేయడం మొదలు పెట్టారు. అండ్ నేను అన్నాను, ఒక 2 minutes రా వస్తానరా అన్నాను. నేను మా ఫ్రెండ్ అనుకున్నాను. దాని తర్వాత మళ్ళీ ఇంకా గట్టిగా నాక్ చేయడం మొదలు పెడుతున్నారు. నాకు చిరాకు వచ్చి గట్టిగా నేను చెప్పాను అనమాట. ఏమనంటే, అరే వస్తున్నాను రా, ఆగరా అని చెప్పాను. దాని తర్వాత నాకు ఎటువంటి సౌండ్స్ అనేవి వినిపించలేదు. అండ్ నేను వాష్రూమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డోర్ తీసి బయటకు వచ్చాను. అండ్ మా వాష్రూమ్స్ అనేవి ఎలా ఉంటాయంటే, ఒకటి మా బాత్రూమ్ ఇటుంటే అండ్ వాళ్ళ బాత్రూమ్ డోర్ ని మేము చూడగలం. మీకు అర్థమైంది కదా, వాళ్ళ డోర్ మేము చూడగలం. అంటే ఓపెన్ చేసిన వెంటనే వాళ్ళ డోర్ మేము చూడగలం. అలా ఉంటాయి అనమాట మా డోర్స్ అనేవి. అండ్ నేను డోర్ ఓపెన్ చేశాను, వెంటనే ఆ పక్క డోర్ అనేది గట్టిగా క్లోజ్ అయిపోయింది. లైక్ నేను అనుకున్నాను మా ఫ్రెండ్ దాంట్లోకి వెళ్ళాడేమో అనుకున్నా. అండ్ నిన్న బెడ్ దగ్గరికి వెళ్దామని ఇలా తిరిగాను, వెంటనే ఆ డోర్ అనేది ఓపెన్ అయిపోయింది దానంతటదే. ఎవరో ఉన్నారు కదా, ఇప్పుడే డోర్ క్లోజ్ అయింది, అప్పుడే ఓపెన్ అయిపోతుందని నేను డౌట్ గా కొంచెం ఆ డోర్ అనేది పుష్ చేశాను. అండ్ పుష్ చేస్తే అక్కడ ఎవరో నల్లగా కూర్చుని ఉన్నట్టు నాకు అనిపించింది. లైక్ ఆ బాడీ ఎలా ఉందంటే, కిందంతా ఒక బ్లాక్ గా ఉంది, కానీ మొహం మాత్రం ఉంది. కానీ మొహం కూడా చాలా క్లారిటీ లేదు. లైక్ ఒక లో క్వాలిటీ వీడియో చూస్తే మనకి ఎలా ఉంటుందో నాకు కూడా అలాగే అనిపించింది. కానీ ఐస్ మాత్రం క్లియర్ గా కనిపిస్తున్నాయి. నేను అనుకున్నాను ఏదో ఉందని వెంటనే నేను డోర్ క్లోజ్ చేశాను. అలా క్లోజ్ చేసేసి నా బెడ్ నాకు ఎక్కడ ఉంటుందో తెలుసు కాబట్టి నేను ఐస్ క్లోజ్ చేసుకుని నేను నా బెడ్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. అలా స్లోగా వెళ్తున్నప్పుడు డోర్ సౌండ్ అనేది ఇంకా పెరుగుతుంది. లైక్ డోర్ ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతున్నట్టు నాకు డోర్ అనేది సౌండ్ వస్తుంది. అండ్ నేను వెంటనే నా బెడ్ దగ్గరికి వెళ్ళిపోయి నేను పడుకున్నాను. అండ్ అలా పడుకున్న తర్వాత నేను దుప్పటి కప్పుకున్నాను. అండ్ నేను దుప్పటి కప్పుకుంటుంటే లైక్ నా కళ్ళ ముందు ఎవరో ఉన్నట్టు, లైక్ నా దుప్పటిని ఎవరో లాగుతున్నట్టు ఇలాంటి ఫీలింగ్ వస్తుంది. నేను కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉన్నాను. లైక్ అటు ఇటు తిరుగుతా ఉన్నాను. లైక్ నేను ఒకేసారి ఒకవైపు తిరుగుతున్నప్పుడు, లైక్ రైట్ సైడ్ వైపు తిరుగుతున్నప్పుడు నాకు ఎవరో కనిపించారు. లైక్ చాలా డార్క్ గా ఉన్నారు, కానీ ఐస్ మాత్రం ఉన్నాయి. నేను వెంటనే
నాకు అరవుతే మళ్ళీ ఏదైనా అవుతుందని నేను వెంటనే దుప్పటి అనేది కప్పేసుకున్నాను. దుప్పటి కప్పుకున్న ఒక 1 minute తర్వాత నా దుప్పటిని ఎవరో లాగుతున్నట్టు నాకు అనిపిస్తుంది, స్లోగా తీస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. నేను అనుకున్నాను నాకు చాలా సార్లు ఇలాగే అయింది, లైక్ నేను ఫుల్ గా ఎప్పుడైతే దుప్పటి కప్పుకుని ఉంటానో నాకు ఎవరో లాగుతున్నట్టు అనిపిస్తా ఉంటుంది. కానీ అదొక ఇల్యూజన్ గా అనుకుంటున్నాను నేను ఎప్పుడు. కానీ ఇది ఈసారి ఎక్కువగా అవుతుంది, లైక్ ఎక్కువగా దుప్పటి అనేది ఎవరు నన్ను లాగుతున్నారు, లేదా నా దుప్పటిని ఎవరు తీసేసుకుంటున్నారు అనే ఫీలింగ్ లోకి వెళ్ళిపోయాను. అండ్ నాకు లోపల కూడా చాలా ఊపిరి ఆడట్లేదు. అండ్ వెంటనే నేను ఆ దుప్పటిని నా మొహం మీద నుంచి తీసినట్టునే నా కాళ్ళ దగ్గర ఎవరో ఉన్నారు. దాంతో నేను గట్టిగా అరిసేస్తే ఎవరైతే లైట్ స్విచ్ పక్కన ఉంటారో వాళ్ళు వెంటనే లైట్ ఆన్ చేయడం జరిగింది. అండ్ మా ఫ్రెండ్స్ నా దగ్గరకు వచ్చి అరుస్తున్నారు, ఏంట్రా ఇంత అర్ధరాత్రి ఇలా అరుస్తున్నావని. అని నేను వాళ్ళకి చెప్పాను, రే నాకు ఎవరో కనిపించారా, ఈ రూమ్ లో ఏదో ఉందరా, నాకు చాలా భయం వేస్తుందిరా అంటే మా ఫ్రెండ్స్ అందరూ నన్ను, రే అలాంటిది ఏం లేదురా, మాకేం కనిపించలేదు కదా, నువ్వు పడుకోరా, మమ్మల్ని ఎందుకురా డిస్టర్బ్ చేస్తున్నావు అని వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇంకో ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చి తనేం పక్కకు నన్ను తీసుకెళ్లి ఒక విషయం చెప్పాడు. నీకేం జరిగిందిరా నాకు ఒకసారి చెప్పంటే నేను తనకి మొత్తం నాకు జరిగిందంతా చెప్పాను. నేను వాష్రూమ్కి వెళ్ళాను, వాష్రూమ్కి వచ్చిన తర్వాత డోర్ అనేది క్లోజ్ అయింది, ఇలాగ అయింది, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎవరో కనిపించారు బెడ్ దగ్గరకు వచ్చిన తర్వాత అని తనకి మొత్తం చెప్పిన తర్వాత తను కూడా ఏం చెప్తున్నాడంటే ఇదే ఇన్సిడెంట్ నాకు నిన్న జరిగిందిరా అన్నాడు. అండ్ గాయస్ ఈ స్టోరీ వినిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారో దీన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్సిడెంట్ రిలేటెడ్ గా మీకేమైనా జరుగుంటే కామెంట్ చేయండి. అండ్ ఇలాగే నాకు ఇంకోసారి కూడా జరిగింది. ఇంకోసారి అంటే ఇది మా ఇంట్లో జరిగింది అనమాట. స్టోరీ టైం స్టార్ట్ చేసే ముందు కొంచెం మీకు డీటెయిల్స్ ఇవ్వాలి. మా రూమ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ హాల్ ఉంటుంది, దాని తర్వాత బెడ్రూమ్ ఉంటుంది, దాని తర్వాత ఒక కిచెన్ ఉంటుంది. ఓకే. అండ్ వన్ డే మా అమ్మమ్మకి బాగాలేదని హాస్పిటల్ కి తీసుకెళ్లారనమాట. అది కూడా నైట్ టైం లో. మా మమ్మీ, మా తాతయ్య, మా అమ్మమ్మ, మా చెల్లి వీళ్ళందరూ హాస్పిటల్కి వెళ్ళారు. అండ్ నేను మాత్రం ఇంట్లోనే ఉంటానని చెప్పాను. అండ్ అప్పుడు టైం వచ్చేసి ఒక 10-10:30 అవుతుంది. ఆ టైంలో వాళ్ళు బయలుదేరారు. ఆ మమ్మీ చెప్పారు ఒక 2 o'clock లేదా 1 o'clock లాగా మేము ఇంటికి వచ్చేస్తామని చెప్పారు. అండ్ సరే అమ్మ నేను లెగిచే ఉంటాను, ఎప్పుడైనా అవసరం అయితే ఫోన్ చేయండి అని మా మమ్మీకి చెప్పాను. చెప్పిన తర్వాత సరే అన్నారు మా మమ్మీ. అండ్ మా అమ్మమ్మ వాళ్ళందరూ కలిసి హాస్పిటల్కి వెళ్ళిపోయారు. అండ్ నేను ఇంట్లో ఒకడినే ఉన్నాను, నా రూమ్ లో కూర్చుని ఉన్నాను. నేను టీవీ చూస్తున్నాను, యూట్యూబ్ చూస్తున్నాను. అలా నేను యూట్యూబ్ అలాగా చూస్తున్నప్పుడు నాకు ఒక హారర్ వీడియో కనిపించింది, లైక్ టాప్ 10 హారర్ వీడియోస్ అనేది ఒక హారర్ వీడియో కనిపించింది. సర్లే ఒకసారి క్లిక్ చేసి చూద్దామని ఒకసారి క్లిక్ చేసి చూశాను. అండ్ వీడియో అంతా చూసేసిన తర్వాత నాకు చాలా భయం వేసింది. ఇంకా నేను లైట్ ఆన్ చేసుకుని అలా కూర్చుందాం అనుకున్నాను. ఇంకా లైట్ ఆన్ చేసుకుని వేరే వీడియోస్ కూడా చూస్తూ ఉన్నాను. అలా ఒక టైంలో మా కిచెన్ నుంచి చిన్న సౌండ్స్ అనేది వస్తున్నాయి, ఏదో పడిపోతున్నట్టు లేదా ఎవరో ఇలా తోస్తున్నట్టు, లైక్ మా డోర్ ని ఇలా నాక్ చేస్తున్నట్టు, లైక్ ఊగుతున్నట్టు, నాక్ అనేది కాదు ఊగుతున్నట్టు చేస్తున్నారు. లైక్ నాకు పెద్ద భయం ఏమో అనిపించలేదు, లైక్ ఏదైనా పడి ఉంటుంది లేదా ఎలకలు ఏమైనా అలా తిరుగుంటాయి అనుకున్నా. కానీ ఆ సౌండ్స్ అనేవి ఇంకా ఎక్కువ అవడం మొదలు పెట్టాయి. ఎలాగంటే గట్టిగా సౌండ్స్ వస్తున్నాయి, గట్టిగా ఏదో పడిపోతున్నట్టు సౌండ్స్ వస్తున్నాయి. ఇంకా నాకు చాలా భయం వేసి నేను అన్ని డైరెక్షన్ లో చూసేలాగా, అంటే నా హాల్లో వచ్చే డోర్ ని చూస్తూ, లైక్ నేను ఇంకొకనేమో నా కిచెన్ వైపు చూస్తూ అలా ఆ డైరెక్షన్ లో నేను కూర్చున్నాను అనమాట. అలా కూర్చుని ఇంకో కొంచెం ధైర్యంతో అలా టీవీ చూస్తున్నాను. అలా టీవీ చూస్తున్నప్పుడు నాకు హాల్ నుంచి కొన్ని సౌండ్స్ అనేవి వినిపిస్తున్నాయి. అది ఎలాంటి సౌండ్స్ అంటే ఎవరో గజ్జలు వేసుకుని నడుస్తున్నట్టు, లైక్ ఎలా వస్తున్నాయి అంటే అయ్యి చక్ 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 అని గట్టిగా సౌండ్స్ వస్తున్నాయి. నేను అనుకున్నాను లైక్ మనకు అప్పుడప్పుడు పురుగులు సౌండ్ చేస్తూ ఉంటాయి కదా లైక్ బయట, అవే అనుకున్నాను నేను. కానీ అవి నాకు అలా అనిపించట్లేదు. ఒక టైం తర్వాత అవి చాలా ఎక్కువ అవుతున్నాయి, లైక్ అవి గజ్జల సౌండ్ లా వినిపిస్తున్నాయి నాకు. అలా గజ్జల సౌండ్స్ లా వినిపిస్తున్నప్పుడు నాకు ఇంకా గుండెల్లో చాలా దడ వచ్చేసింది. ఇంకా హార్ట్ బీట్ అనేది చాలా హైగా కొట్టుకుంటుంది. అండ్ నేను ఇంకా బయటికి వెళ్ళిపోయి మొత్తం బయట చూద్దాం అనుకున్నాను. అండ్ నేను వెంటనే నా డోర్ దగ్గరికి వెళ్ళిపోయాను. హాల్లో డోర్ దగ్గరికి వెళ్ళి గెడ తీసాను. గెడ తీస్తుంటే రావట్లేదు, గట్టిగా లాగుతున్నాను. అండ్ అక్కడ మిస్ అయింది ఏంటంటే నేను పై గొల్లు వేసాను. నేను అనుకుంటున్నాను నాకు బయట నుంచి ఎవరో నన్ను పట్టుకుని లాగుతున్నారు నా డోర్ ని అనుకుంటున్నా. కానీ నాకు తెలియదు ఏంటంటే నేను పై గొల్లు వేసేసింది, కానీ నేను కింద గొల్లుని తీస్తూ ఉన్నాను. నాకు దాంతో ఇంకా ప్యానిక్ అయిపోయి ఏంటి ఎవరైనా బయట నుంచి నన్ను రాకుండా చేస్తున్నారా అనే ఒక ప్యానిక్ లోకి వెళ్ళిపోయాను. ఇంకా గట్టిగా లాగిన తర్వాత పైన ఉండే బోల్ట్ అనేది ఇరిగిపోయింది. అండ్ నేను స్పీడ్ గా డోర్ తీసేసుకుని నా తాళం ఎక్కడో
ఉందో ఎత్తుకి నేను వెంటనే డోర్ అనేది బయటకు ఓపెన్ చేసి నేను చాలా దూరం బయటకు వెళ్ళిపోయాను. లైక్ మా ఇంటి చివరి వరకు వెళ్ళిపోయాను అనమాట. లైక్ రోడ్డు మీదకి వెళ్ళిపోయి అక్కడి నుంచి మా ఇల్లుని చూస్తున్నాను. నాకు అక్కడ ఏం కనిపించిందంటే లైట్స్ అన్ని ఆన్ ఆఫ్ అవుతున్నాయి. నాకు ఇంకా భయం వేసేసింది. నేను రాత్రి అంతా మా మమ్మీ వాళ్ళు వచ్చే వరకు నేను అక్కడే ఉన్నాను. అండ్ నేను కొద్దిసేపు అయిన తర్వాత మా మమ్మీ వాళ్ళు వచ్చిన తర్వాత నేను లోపలికి వెళ్ళి చూస్తే మా వైర్ సిస్టమ్ అంతా పోయింది. లైక్ ఆ డోర్ నేను గట్టిగా లావడం వల్ల మా డోర్ పక్కన ఉండే వైర్స్ అనేవి కట్ అయిపోయి లైట్ అనేది ఆన్ ఆఫ్ అవుతుంది. నేను ఈ ఇన్సిడెంట్ లో చాలా భయపడ్డాను. లైక్ నా హార్ట్ బీట్ అనేది చాలా స్పీడ్ గా కొట్టుకుంది. ఇంతకీ ఈ ఇన్సిడెంట్స్ అన్ని ఎలా జరిగినాయి అంటే నాకు నైట్ టైం ఎప్పుడైతే నేను హారర్ వీడియోస్ చూస్తాను అప్పుడే ఈ ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ నేను ఒకరోజు ఈ స్టోరీస్ అన్ని మళ్ళీ గుర్తు చేసుకుందామని ఒక రోజు నేను నరేషన్ చేసుకుంటున్నాను. నేను నరేషన్స్ చేసుకుంటున్నప్పుడు నేను ఒంటరిగా కూర్చునే ఉన్నాను. అండ్ నేను టీవీ ఆన్ చేసుకుని అలాగా సౌండ్ తగ్గించేసి అలా పెట్టుకున్నాను. అండ్ నాకు ఏం జరిగిందంటే ఈ హారర్ స్టోరీ టైమ్స్ నేను మళ్ళీ రివిజన్ చేసుకునేటప్పుడు టీవీ అనేది ఒక్కసారిగా బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది. దీంతో నేను వెంటనే బయటికి వెళ్ళిపోయాను అనమాట. లైక్ గోస్ట్ ఇన్సిడెంట్స్ జరిగేటప్పుడు మనకి ఏ చిన్న విషయం జరిగినా మనకి చాలా భయం వేస్తుంది. అది కూడా మనం రాత్రిపూట్లో ఇలాంటి గోస్ట్ వీడియోస్ చూస్తే గనక మనకి ఇంకా ఫియర్ పెరుగుతుంది. లైక్ మనకి తెలియంది కూడా మనకి జరుగుతున్నట్టు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. లైక్ ఈ వీడియోని రాత్రి చూస్తుంటే మీరు ట్రాప్ లో ఇరుక్కున్నట్టున్నారు. జాగ్రత్తగా పడుకోండి ఇంకా. అండ్ ఈ వీడియో కనుక నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ కామెంట్ చేయండి, ఏదో ఒక కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్ నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అండ్ సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.